హాయ్ అండి. గోరుచిక్కుడు కుర్మాని మీరు ఇలా ఎప్పుడైనా చేశారా? ఇలా అంటే ఎలా అనుకుంటున్నారా? ఇందులో మిల్క్ వేసి చేశారంటే మనకి బిర్యానీ రైస్లో కానీ, బగారా రైస్లో కానీ, పుదీనా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి గోరుచిక్కుడుకాయ కుర్మాకి ముందుగానే మనం గోరుచిక్కుడుకాయని కొద్దిగా పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్, 1 టమాటా, బిర్యానీ స్పైసెస్, పుదీనా తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, అలాగే కొద్దిగా అల్లం వేసేసుకోండి. అల్లం ఆయిల్లో కొద్దిగా వేగాక ఇందులో పుదీనా వేసేసుకోండి. ఈ మిశ్రమం అంతా చల్లారాక జార్లో మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి అదే బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి. ఇది కొంచెం ఉడకగానే ఇందులో కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కారపొడి కూడా యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ అనేది కారంగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం మసాలా అంటే గరం మసాలా, ధనియాల పౌడర్ యాడ్ చేయండి. ఉడకపెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని ఇందులో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు ఇలా ఉడకనివ్వాలి. మనకి గ్రేవీ అనేది చిక్కగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.